హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా సమరీన్తో అందరూ ఎలా ఉన్నారు? టుడే ఈజ్ 31st నైట్. సో రేపైతే న్యూ ఇయర్ వచ్చేయబోతుంది. ఇంతకీ మీ ప్లాన్స్ ఏంటి? నేనైతే ఇన్‌స్టాగ్రామ్‌లో క్వెషన్ అడిగినప్పుడు ప్లాన్స్ ఏంటి 31st నైట్‌కి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పారనమాట. ఒకరేమో ఫ్రెండ్స్‌తో, ఇంకొకరేమో ఫ్యామిలీతో అండ్ ఇంకొకరేమో ట్రిప్స్‌కెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా! ఆఫ్‌కోర్స్ అందరూ చాలా ఎక్సైటెడ్‌గా ఉంటారు న్యూ ఇయర్ అంటేనే. అదేంటో ఒక తెలియని ఒక న్యూ ఫీలింగ్ అనమాట. అన్నీ కొత్త కొత్తగా చేయాలనిపిస్తుంటుంది. చాలా ఉంటాయి మైండ్‌లో ఇది చేసేద్దాం, అది చేసేద్దాం అని చెప్పేసి. ఎనీహౌ మీ ప్లాన్స్ ఏంటి? ఈ 31st నైట్‌కి మీరేం ప్లాన్ చేస్తున్నారో కామెంట్స్‌లో చెప్పండి. మా ప్లాన్స్ అయితే పర్టిక్యులర్‌గా ఏమీ లేదు. ఎందుకంటే ఢిల్లీ ఎన్‌సీఆర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అర్థమవుతుందనమాట. చలి అయితే ఈసారి ఫుల్ సినిమా చూపిస్తుంది మాకు. అండ్ చాలామంది న్యూస్‌లో కూడా చూస్తూ ఉంటారు కదా! ఎక్కువ మంచు అలానే దాంతో పాటు పొల్యూషన్ వల్ల రోడ్స్ మీద విజిబిలిటీ కనిపించట్లేదనమాట. అంటే కార్స్ లేకపోతే బైక్స్ ముందర ఏమున్నాయని చెప్పేసి కూడా కనిపియట్లేదు. ఇట్స్ రిస్కీ టు గో అవుట్. అందుకని చాలా వరకు ఇక్కడ గవర్నమెంట్ కూడా కొన్ని రూల్స్ పాస్ చేసిందనమాట. ఈ టైం తర్వాత బయటకు రాకూడదని చెప్పేసి అలా ఇలా కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి. సో వి జస్ట్ వాంటెడ్ టు స్టే అట్ హోమ్ అండ్ వెల్కమ్ అవర్ న్యూ ఇయర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూస్తున్న మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ సపోర్ట్. నిజంగా ఏ వీడియో పెట్టినా కూడా మంచి మంచి కమెంట్స్, లైక్స్, రియాక్షన్స్ అండ్ ఒక్కరోజు వీడియో పెట్టకపోయినా కూడా ఇన్స్టాగ్రామ్కి వచ్చి అడుగుతారనమాట. ఏమైంది, ఆర్ యూ ఓకే, వీడియో పోస్ట్ చేయలేదేంటి అని చెప్పేసి అండ్ కమెంట్స్ చేస్తారు. అండ్ కొంతమంది ఉన్నారు నిజంగా ఏ వీడియో పెట్టినా కూడా నో మ్యాటర్ వాట్ ప్రతి వీడియోకి కమెంట్ పెడతారనమాట. ప్రతి వీడియోకి లైక్ చేస్తారు. చాలా చాలా థ్యాంక్ యూ. ఈ ఇయర్లో ఏదైనా నాకు ఒక మంచి జరిగిందని చెప్తే అదంతా మీ లవ్ని పొందడమే. సో యు ఆర్ మోర్ దాన్ మై సబ్స్క్రైబర్స్, అంటే యు ఆర్ మై ఫ్యామిలీ అనమాట. ఇప్పుడైతే మనము 12,000+ సబ్స్క్రైబర్స్ ఉన్నాము మన ఛానల్కి. ఈ ఇయర్ అంతా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ 2025లో మీరు ఎంత లవ్ అండ్ సపోర్ట్ చూపించారో అదే లవ్ అండ్ సపోర్టు ఇంకా ఇంకా ఎక్కువ లవ్ అండ్ సపోర్ట్ మనకి 2026లో కూడా చూపియండి. ఈ వ్లాగ్ వచ్చేసి ఒక డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అనమాట. బట్ ఈ ఇయర్ ఎండ్ అయిపోయేలోపు మీరిచ్చిన లవ్కి నేను ఒక పెద్ద థ్యాంక్ యూ చెప్పాలనుకున్నాను. అందుకనే బ్యాక్గ్రౌండ్లో మన సబ్స్క్రైబర్స్ కోసం మాట్లాడాను అనమాట. సో ఇక్కడైతే నేను బ్రెడ్ చేయడానికి కొన్ని థింగ్స్ అయితే తెచ్చుకున్నాను. నేను చెప్పాను కదా ఎయిర్ ఫ్రైయర్ తెచ్చుకున్నప్పటి నుంచి రకరకాల థింగ్స్ ట్రై చేస్తున్నాను. బట్ అన్నీ ఫెయిల్ అయిపోతూనే ఉన్నాయి. అంటే నాకు బేకింగ్ కొత్త అనమాట. సో బిస్కెట్స్ ఏదో ట్రై చేశాను అండ్ ఇప్పుడైతే మళ్ళీ హోమ్ మేడ్ బ్రెడ్ అనమాట. కంప్లీట్లీ మైదా అసలు యూజ్ చేయకుండా బ్రెడ్ చేసుకుందామని చెప్పేసి ట్రై చేస్తున్నాను. ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే కనుక మీకే అర్థమవుతుంది. ఈ వీడియోలో మీ అందరికీ ఒక సూపర్ డూపర్ అండ్ ఈజీ నూడిల్స్ చేసుకోవడం చూపిస్తాను. ఇది పర్ఫెక్ట్గా స్ట్రీట్ స్టైల్ అనమాట. అంటే మనం స్ట్రీట్ సైడ్ నూడిల్స్ తింటాం కదా అలానే ఉంటుంది. సో రెసిపీ చెప్పేస్తాను రండి. ఈసారి న్యూ ఇయర్కి ఇది ట్రై చేయండి. మీ పిల్లలకి అండ్ మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా బాగా నచ్చుతుంది అనమాట. ముందుగా ఈ స్పెగటీని ఆర్ నూడిల్స్ని అయితే ఇలా బాయిల్ చేసేసుకోవాలి. హాట్ వాటర్లో కొద్దిగా ఆయిల్ అండ్ సాల్ట్ వేసుకొని బాయిల్ చేసేసుకోండి. ఇప్పుడు దీనికి కావాల్సిన వెజిటేబుల్స్ చూస్తాము. నేనైతే ఇక్కడ కలర్ఫుల్ క్యాప్సికమ్స్ తీసుకున్నాను, బెల్ పెప్పర్స్ని అండ్ చిల్లీస్ని తీసుకున్నాను అనమాట. ఈ క్యాప్సికమ్ ఆర్ ఈ బెల్ పెప్పర్స్ ఏంటంటే ఒకసారి మంచిగా హాట్ వాటర్లో వాష్ చేసుకోండి ఎప్పుడు తెచ్చుకున్నా కూడా. ఎందుకంటే దానికి కొంచెం ఎక్కువ కెమికల్స్ యాడ్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ ఉల్లికాడలు అంటారు కదా అవి స్ప్రింగ్ ఆనియన్స్ అయితే కొన్ని తీసుకున్నాను. అండ్ బేబీకార్న్ తీసుకున్నాను. మీ దగ్గర బేబీకార్న్ లేకపోయినా పర్వాలేదు. బట్ క్యాప్సికమ్ ఇదంతా యాడ్ చేసుకోండి, కొంచెం టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇక్కడ సన్నగా ఇలా నేను చూపించినట్టు కట్ చేసి పెట్టుకోండి. అండ్ చికెన్ బోన్లెస్ పీసెస్ని తీసుకొని అయితే వాటర్లో కొద్దిగా సాల్ట్ అండ్ పెప్పర్ వేసి బాయిల్ చేసుకున్నాను. ఈ నూడిల్స్కి అసలు సిసలైన టేస్ట్ ఇదే అనమాట. ఇప్పుడు నేను చూపించే సాసెస్ మిక్సెస్ ఇదైతే ఖచ్చితంగా ఇదే కొలతల్లో వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు వెనిగర్, సోయా సాస్, షెజ్వాన్ సాస్ అండ్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి టొమాటో కెచప్ కానీ టొమాటో సాస్ కానీ వేసుకొని ఒక బౌల్లో అన్నీ మిక్స్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక వోక్ కానీ ప్యాన్ కానీ తీసుకొని ఆయిల్ ఆర్ బటర్
బటర్ వేసి ఇందులో చిన్న చిన్నగా కట్ చేసుకున్న గార్లిక్, ఫ్రెంచ్ బీన్స్ వేసేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న అన్ని వెజిటేబుల్స్ ఒక్కటేసారి వేసేసేయండి. ఇవి ఓవర్గా కుక్ అవ్వాల్సిన పని లేదనమాట. ఇప్పుడు మనకి స్ట్రీట్ స్టైల్లో కూడా కొంచెం క్రంచీగా ఉంటుంది కదా, అలానే పెట్టుకోవాలన్నమాట వెజిటేబుల్స్ని. ఇప్పుడు ఇందులో అయితే సాల్ట్ వేసుకున్నాను. నేను ఏ వంట చేసినా కూడా వెజిటేబుల్స్ ఎక్కువ యూస్ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే దానివల్ల మంచి ఫైబర్ వస్తుంది కాబట్టి. ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు ఆర్ మీ పిల్లలు ఎవరైనా ఇన్ని వెజిటేబుల్స్ తినరు అంటే మీరు కొంచెం తక్కువనే వేసుకోండి, ఓకేనా. ఇప్పుడైతే నేను బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసేసాను. మీరు చికెన్కి బదులు ఇందులో ఎగ్ వేసుకోవచ్చు, పన్నీర్ వేసుకోవచ్చు, మష్రూమ్స్ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. వెజిటేబుల్స్ అన్నీ మంచిగా రోస్ట్ అయ్యి ఒక క్రంచీ టెక్స్చర్ వచ్చాక వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసుకొని పెట్టుకున్న ఈ స్పెగటీని అయితే వేసేస్తున్నాను. అండ్ మనం ఒక సీక్రెట్ అండ్ స్పెషల్ మసాలా చేసుకున్నాం కదా, సాసెస్, అవన్నీ కూడా వేసేస్తున్నాను అనమాట. ఇలాగా అన్నిటినీ బాగా కలిపి సాసెస్ది ఒక పచ్చి స్మెల్ పోయే వరకు లైట్గా ఇలాగా వేయించుకోండి. ఇల్లంతా కూడా ఒక మంచి అరోమా వస్తూ ఉంటుంది ఈ నూడిల్స్కి అయితే. ఇంకా లాస్ట్లో ఇలాగా ఈ స్ప్రింగ్ ఆనియన్స్తో అయితే గార్నిష్ చేసేసుకోండి. ఇది ఎంత టేస్టీగా ఉంటుందంటే అసలు మాటల్లో చెప్పలేను. ఇంట్లోనే ఇలా హెల్తీగా ఈజీగా చేసేసుకోండి. అందరి దగ్గర సాసులు అయితే అన్నీ ఉంటాయి కదా, అండ్ అఫ్ కోర్స్ నూడిల్స్ కూడా అందరి దగ్గర ఉంటుంది కదా. ఈ న్యూ ఇయర్కి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఒక చిన్న గెట్ రెడీ విత్ మీ షూట్ చేసుకున్నాను అనమాట. అలాగే ఏదైనా రెడీ అవుతున్నప్పుడు గెట్ రెడీ విత్ మీ షూట్ చేశానంటే ఇంకా రూమ్ అంతా కూడా కొంచెం గందరగోళం చేశామన్నమాట. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేనే సర్దుకుంటాను అనుకోండి మళ్ళీ. బట్ ఆ టైంకి అలా గందరగోళం చేస్తూ ఉంటాను నేను రెడీ అయ్యేటప్పుడు. మీలో ఎంతమంది ఇలా ఉన్నారో కూడా కమెంట్స్లో చెప్పండి. సో ఈరోజు ఇంకా రొటీన్లో ఆఫ్టర్నూన్ వచ్చేసి ఇలా ఒక శారీ ప్రమోషన్ ఉన్నింది. సో ఆ వీడియో అయితే చేశానమాట. బట్ ప్రమోషన్ అని కాదు కానీ ఈ శారీ నిజంగానే చాలా చాలా కంఫర్టబుల్గా ఉంది. అంటే ఇప్పుడు శారీ చాలాసేపటి వరకు క్యారీ చేయలేని వాళ్ళు, కాలేజ్, ఆఫీస్ గోయింగ్, ఏదో ఒక చిన్న చిన్న ఈవెంట్స్ ఉంటాయి కదా, సో వాళ్ళందరికీ కూడా పర్ఫెక్ట్ అనమాట. చాలా స్మూత్గా ఉంది అసలు. అండ్ మంచిగా ఇట్లాగైతే మనకి మిర్రర్ వర్క్ వచ్చింది. దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో నేను కింద మెన్షన్ చేశాను ఇన్స్టాగ్రామ్ పేజ్, దాని కనుక చెక్అవుట్ చేయండి. కలర్స్ అన్నీ కూడా మీకు పిక్చర్స్ అప్డేట్ చేస్తారు వాళ్ళు. అండ్ వెరీ వెరీ అఫోర్డబుల్ ప్రైస్కి వచ్చిందనమాట ఈ శారీ నాకు. సో ఇది దీని బ్లౌజ్ కాదు, ఇది నా దగ్గర ఉన్న బ్లౌజ్ని మ్యాచ్ చేసుకున్నా. సో ఇది కూడా ఇట్లా మిర్రర్ వర్క్ ఉంది కదా అని చెప్పేసి ఇలా మ్యాచ్ చేసుకున్నా అనమాట. అండ్ చిన్న స్టార్ట్ అండ్ ఒక మంగళసూత్రది అయితే రెడీ అయిపోయాను. సో ఈ శారీ డీటెయిల్స్ అన్నీ కూడా మన డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసినాను, ఎవరికైనా కావాలంటే చెక్అవుట్ చేసేయండి. సో ఇప్పుడైతే ఇట్స్ అవర్ టీ టైం, ఈవినింగ్ అయిపోయింది. సో ఎడిటింగ్ అండ్ ఇట్లా ఏమైనా చిన్న చిన్న షూట్స్ ఉంటే చేసుకోవడము అలా అంతా కూడా మధ్యాహ్నం అంతా అదే జరుగుతుంది అనమాట నాది. ఈ శారీ కూడా సేమ్ ఆర్ఎఫ్ ఫ్యాషన్స్ నుంచి వచ్చింది. మనకైతే హుస్నా గారు మదనపల్లి నుండి చాలా ప్రేమతో పంపించారు, మన సబ్స్క్రైబర్ కూడా అనమాట తను. సో ఈ శారీ వచ్చేసి డే టు డే లైఫ్లో ఎవ్రీడే శారీస్ వేసుకునే వాళ్ళకి, మెత్తగా ఉండాలి చీర అనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ అనమాట. ఇది చూడడానికి కూడా చాలా డిఫరెంట్గా ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది. సో దట్ ఎక్కడికైనా చిన్న చిన్న థింగ్స్కి వేసుకెళ్ళడానికి కూడా బాగుంటుంది. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, ఎవరికైనా కావాలంటే చెక్అవుట్ చేసేయండి. ఇంకా మన బ్రెడ్ విషయానికి వస్తే ఇది చలికాలం కూడా కాబట్టి ఎక్కువ పూఫింగ్ కూడా అవ్వట్లేదు. సో కొద్దిగా డబుల్ ద సైజ్ అయినట్టు అనిపించింది అనమాట. అదే సమ్మర్లో అనుకోండి ఇంకా బాగా మంచిగా పూఫింగ్ అవుతుంది ఈస్ట్ వేస్తే, బట్ కొంచెం తక్కువే అయింది. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎప్పుడో మార్నింగ్ కలిపి పెట్టేశాను, ఈవినింగ్ అంత అయిందనమాట. ఇంకెక్కువ వెయిట్ చేయకూడదని చెప్పేసి ఇలా చపాతీ పిండిలాగా చేసేసి వెనక్కి టక్కిన్ చేశాను. అంటే నేను చూసిన యూట్యూబ్ ఛానల్లో, అంటే యూట్యూబ్ వీడియోలో ఇలానే చేయమని చూపించారు. సో ఎగ్జాక్ట్గా వాళ్ళు చెప్పినట్లే చేశాను అనమాట. బట్ ఈసారి అయితే బాగా వచ్చింది లేండి. లాస్ట్ టైం అయితే మరీ లోపలంతా ఉడకకుండా అలా ఉండింది. ఈసారి అయితే బాగా వచ్చింది, పర్లేదు. బట్ సైజు కొద్దిగా చిన్నదిగా అయిపోయిందనమాట. అంటే ఇంకా ఎక్కువ పిండి వేయాలో ఏమో మరి. బట్ బాగుంది, అంటే మెత్తగా ఉంది, లోపలంతా బాగా ఉడికింది, సాఫ్ట్గా ఉంది. ఇది శాండ్విచ్కి దానికి అవ్వదు, కానీ ఏదైనా గార్లిక్ బ్రెడ్ అలాంటివి చేసుకోవచ్చు అనమాట.
స్లోగా ఇంకా చేస్తూ ఉంటే నేర్చుకుంటామేమో. మేబీ దిస్ ఈజ్ మై న్యూ లెర్నింగ్ ఇన్ దిస్ ఇయర్. మీలో ఎవరైనా బేకింగ్ కానీ చేసే వాళ్ళు ఉంటే నాకు టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా కమెంట్స్‌లో చెప్పండి. లేకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు డీఎం చేయండి. సో, మీరు న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఏంటి? ఏమేమి చేయాలని అనుకుంటున్నారు? నాకైతే కొన్ని సింపుల్ అండ్ చిన్న చిన్న గోల్స్ ఉన్నాయన్నమాట. నా గోల్స్ అన్నీ కూడా ఫుల్‌ఫిల్ అవ్వాలని చెప్పేసి నన్ను బ్లెస్ చేయండి. అలానే ఈ వీడియో చూస్తున్న అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్ అంతా మంచి హెల్త్‌తో, మంచి పాజిటివ్ థింగ్స్ మీ లైఫ్‌లో జరగాలని కోరుకుంటూ ఈ వ్లాగ్‌ని ఇక్కడితో ఎండ్ చేద్దాము. నెక్స్ట్ ఇయర్ ఇంకొక వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు బాయ్.